హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 20 చూద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే దిగులుగా కూర్చొని బియాన్ వైన్ తాగుతూ ఉన్నాడు. అంతలో అక్కడికి మాస్టర్ వస్తున్నాడు. నిన్న నువ్వు యూచీకి పవర్ ఇస్తూ ఉంటే కావాలనే నేను సైలెంట్ గా ఉన్నాను. నువ్వు నిన్న పవర్ ఇస్తున్నప్పుడే నీకు అర్థమైంది కదా, జిన్షా పవర్ ఇవ్వడం స్టార్ట్ చేయగానే నీ పవర్ అంతా బ్యాక్ వచ్చేస్తుంది అని. జిన్షా పవర్స్ ముందు నీ పవర్స్ వర్క్ కావడం లేదు అని మాస్టర్ అంటూ ఉంటే, అవును, నేను 13 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేసి ఆ పవర్స్ ని సంపాదించాను. కానీ వాడు 3 సంవత్సరాల్లోనే ఇంత పవర్స్ ని సంపాదించగలిగాడు అంటే వాడికి దేవుడి అనుగ్రహం ఉంది అని అంటున్నాడు బియాన్. ఇదంతా నీకు ఎప్పుడైనా అర్థమైంది కదా అని బియాన్ చేతిలో ఉన్న వైన్ బాటిల్ ని తీసుకోవడానికి మాస్టర్ ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంత వీక్ గా ఉన్నప్పుడు మీకు వైన్ అవసరమా అని బియాన్ వైన్ ఇవ్వడం లేదు. మాస్టర్ దగ్గడం స్టార్ట్ చేస్తున్నాడు. వెంటనే బియాన్ చెక్ చేసి బియాన్ కొంచెం షాక్ అవుతూ ఉంటే, ఇంకా ఎన్ని డేస్ నేను బ్రతుకుతాను అని మాస్టర్ అడుగుతున్నాడు. ఇంకో 1 year కూడా బ్రతికేలాగా లేరు అని బియాన్ డల్ గా చెప్తున్నాడు. ఓహో, ఇంకా 1 year ఉంది కదా, ఈ టైం చాలు. కానీ అంతలోపల ఆ చియువాన్ భాగాన్ని కంప్లీట్ గా అంతం చేసేయాలి. అలానే నెక్స్ట్ ఆ ఫిష్ భాగము, అదే సముద్రలోకం ఉంది కదా, దాన్ని కూడా కంట్రోల్లో పెట్టాలి. రిమైనింగ్ అంతా ఇంకా నువ్వే చూసేసుకో అని చెప్పేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు మాస్టర్. బియాన్ డల్ గా అయిపోతున్నాడు. ఇంకొక పక్క మన యూచి ఫుల్ గా కుమ్మేస్తూ ఉంటుంది. పక్కన ఉన్న షీఫాంగ్ లీ ఇదంతా చూసి ఏంటి ఇంతగా తింటున్నావని అడుగుతున్నారు. రాను రాను నాకు బాగా ఆకలి వేస్తుంది, ఎంత తిన్నా కడుపు నిండడం లేదు అని యూచి అంటూ ఉంటే, నీకు ఎప్పుడు కడుపు నిండి నేను ఇప్పటి వరకు చూడలేదు అని జిన్షా అంటున్నాడు. అదంతా ఏం కాదు, ఆ పర్ల్ సోల్స్ అంతా నా లోపలికి వెళ్ళింది కదా, అది ఏదో చేసేసినట్టుంది. అది లోపలికి వెళ్లిన తర్వాత నేను ఎంత తిన్నా కూడా పొట్ట ఫుల్ అవ్వడం లేదు, కానీ రోజు రోజుకి నా పవర్స్ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది అని చెప్పేసి ఫుల్ గా తింటూ ఉంటుంది. ఆ టైంలో అక్కడికి షీఫాంగ్ వాళ్ళ హెడ్ వచ్చేస్తున్నాడు. నన్ను క్షమించండి అని అంటున్నాడు. అందరూ దేనికి సారీ చెప్తున్నారు అని అడుగుతూ ఉంటే, లేదు, నేను నిన్న కొంచెం తప్పుగా మాట్లాడేశాను, సారీ అని అంటున్నాడు. మనం ఆ చియువాన్ భాగాన్ని కంప్లీట్ గా అంతం చేసేసాం, కానీ ఇలాంటిదే ఇంకొక భాగం ఉందంట. వాళ్ళు ఆ పర్ల్ సోల్స్ ని కలెక్ట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ కి ఇచ్చి పవర్ఫుల్ గా మారుస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియడం లేదు. వాళ్ళని వెతికి కనిపెట్టి అంతం చేయాలి. దానికి మీరు కూడా హెల్ప్ చేస్తారు అని నేను నమ్ముతున్నాను అని అంటున్నాడు. కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తాము అని అందరూ అంటున్నారు. చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఆ లీడర్ వెళ్లిపోతున్నాడు. అప్పుడు హెడ్ వెనకాలే జిన్షా వెళ్లి, నేను చియువాన్ భాగాన్ని అంతం చేయడానికి వెళ్ళినప్పుడు మీరు నాకు ఇది గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయిపోయింది, అందుకే దీన్ని మీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాను అని చెప్పి రిటర్న్ చేస్తూ ఉంటే హెడ్ అంటున్నాడు, ఫస్ట్ టైం నువ్వు ఈ ఖడ్గాన్ని యూజ్ చేసినప్పుడు దాంట్లో నుండి ఎంత పవర్స్ వచ్చిందో నువ్వు మర్చిపోయావా? నువ్వు ఈ ఖడ్గాన్ని సెలెక్ట్ చేయలేదు, అదే నిన్ను సెలెక్ట్ చేసుకుంది. దీనిని ఇంకా ఎప్పుడు నీతోనే ఉంచుకోవాలి, ఎప్పుడూ కూడా నీతి నిజాయితీగా ఉంటూ అందరినీ ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు యూచి అక్కడికి వస్తుంది. వచ్చి, ఏంటి ఆ హెడ్ ఈ ఖడ్గాన్ని నీకే ఇచ్చేసారా అని అడుగుతుంది. అవును, ఇచ్చేసారని జిన్షా అంటున్నాడు. అలా అయితే మంచిదే కదా, దీన్ని యూజ్ చేసి నువ్వు ఇంకా చాలా మంది ప్రాణాలు కాపాడాలి అని అంటుంది. అలానే మేడం గారు అని జిన్షా అనేసి, నేను నీ దగ్గర ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను యూచి. ఆ బియాన్ ఉన్నాడు కదా, అతను కూడా నీతో నిన్న కనెక్ట్ అవ్వాలి అని ట్రై చేశాడు. కానీ సేమ్ టైంలో నేను నీతో కనెక్ట్ అవుతూ ఉంటే అప్పుడు అతని పవర్స్ వీక్ అయిపోయింది. ఇది నీ దగ్గర చెప్పాలి అనుకున్నాను, కానీ ఇప్పటికీ వాడు నీతో ఎలా కనెక్ట్ అవ్వగలిగాడో నాకు అర్థం కావడం లేదు అని అంటున్నాడు జిన్షా. సరే పర్లేదు, ఏమీ ప్రాబ్లం లేదు. గో మాస్టర్ కి కొంచెం హెల్త్ బాలేదు. మాస్టర్ రికవర్ అయ్యాక ఆ డ్రీమ్ లోకం, అదే ఆ కలల లోకంలోకి వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకుని వద్దాము అని యూచి అంటుంది. ఇక్కడేమో మన గో మాస్టర్ ఫాక్స్ డెమాన్ దగ్గర హాఫ్ డే లైఫ్ ని ఎక్స్టెండ్ చేసుకుని వచ్చుంటాడు కదా, ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉన్నాడు. అట్లీస్ట్ చనిపోయే ముందన్నా కాసేపు మింషుతో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని ఫాక్స్ డెమాన్ అడుగుతూ ఉంటే, నీలాంటి ఫ్రెండ్ ఈ లోకంలో ఎక్కడ వెతికినా కూడా దొరకరు, నువ్వు చాలా హెల్ప్ చేసావు నాకు, అన్నిటికీ ఒక పెద్ద థ్యాంక్స్ అని గో మాస్టర్ అంటున్నాడు. ఇదంతా విని ఫాక్స్ డెమాన్ బాధపడుతూ ఉన్నాడు. ప్లీజ్ ఇంకా ఇలా మాట్లాడకు, చాలు ఆపు అని అంటున్నాడు. ఇక్కడ ఇంకో పక్క మింషు సింగిల్ గా కూర్చొని తన ఫస్ట్ టైం చిన్నపిల్లగా ఉన్నప్పుడు గో మాస్టర్ ని మీట్ అయి ఉంటుంది కదా, దాని గురించి థింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు గో మాస్టర్, పాపా నువ్వు సింగిల్ గా ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటే, మా అమ్మ నాన్న అంతా చనిపోయారు అని ఏడుస్తూ చెప్తూ ఉంటే, సరే ఓకే నాతో వచ్చేస్తావా, నేను నిన్ను తీసుకుని వెళ్తాను, ఫుడ్ అంతా ఇస్తాను, బాగా చూసుకుంటాను అని గో మాస్టర్
మాస్టర్ చెప్తున్నాడు. సరే వస్తాను అని గో మాస్టర్ వెనకాలే వెళ్లిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మింగ్షు థింక్ చేస్తూ కూర్చొని ఉంటుంటే అక్కడికి గో మాస్టర్ వచ్చేస్తున్నారు. మింగ్షు కూడా తెలిసిపోయినట్టుంది గో మాస్టర్ చనిపోతున్నారు అని. గో మాస్టర్ దగ్గరకు వచ్చి, ఏమ్మా నీతో మాట్లాడి చాలా డేస్ అయింది, కాసేపు కూర్చొని మాట్లాడుకుందామా అంటున్నాడు. నిన్ను బాగా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఫాక్స్టైమన్ కి చెప్పాను, నువ్వేం దిగులు పడకు అని చెప్తూ ఉంటే వెంటనే మింగ్షు, నాకు ఎవరూ వద్దు మాస్టర్, మీరు మాత్రమే కావాలి అని అంటుంది. పుట్టడాన్ని చావడాన్ని ఎవరూ ఆపలేరు, జరగాల్సిన టైంలో అన్ని కరెక్ట్ గా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఈ పవిత్రమైన బ్రేస్లెట్ ఉంది కదా, ఇది 9 రింగ్స్ ని కంట్రోల్ చేయగలిగే బ్రేస్లెట్. దీన్ని ఇప్పటి వరకు నేనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. దీనిని నా తర్వాత చూసుకోమని ఫాక్స్టైమన్ కి ఇద్దామని అనుకుంటున్నాను అని గో మాస్టర్ చెప్తూ ఉంటే, మాస్టర్ దీనిని నా దగ్గర ఇచ్చేయండి, మీ బాధ్యతను తీసుకోవాల్సింది నా కర్తవ్యం. ఇది ఆషామాషి వ్యవహారం కాదమ్మా, ఫ్యూచర్ ని ముందే తెలుసుకొని దాన్ని మార్చే శక్తి నీకు వస్తుంది. దీని ద్వారా ఫ్యూచర్ ని మార్చగలమని నీకు చెప్పి ఉన్నాను కదా, దాని మీద నీకు నమ్మకం ఉందా అని అడుగుతూ ఉంటే, మీరు నా మాస్టర్, నేను మీ దగ్గర విద్య నేర్చుకుంటున్న స్టూడెంట్ ని, మీరు ఇది నాకు ఇవ్వడమే కరెక్ట్ అని అంటుంది. నేను దీని గురించి లైట్ తీసుకోను మాస్టర్, ఇది మీకు సంబంధించిన మ్యాటర్, నేను సీరియస్ గానే ఉంటాను మాస్టర్, చైల్డిష్ గా బిహేవ్ చేయను అని మింగ్షు అంటుంది. వెంటనే గో మాస్టర్ ఆ బ్రేస్లెట్ ని మింగ్షుకి ఇస్తున్నాడు. ఫస్ట్ టైం ఈ బ్రేస్లెట్ నీ దగ్గరకు వచ్చింది, ఈ ఫ్యూచర్ ని చూసి భయపడిపోకు, బ్రేస్లెట్ గురించి లైట్ తీసుకోకు, ఇది కొంచెం కష్టమైన పనే, కానీ దీనిని చూసి భయపడిపోకు అని చెప్పేసి తగ్గడం స్టార్ట్ చేస్తున్నాడు. నేను చెప్పిందంతా కొంచెమైనా నీకు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను అని అంటున్నాడు. నువ్వు ఏడ్చేది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు, నన్ను క్షమించు, నీతోనే ఎప్పుడూ ఉంటూ నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని నీకు ప్రామిస్ చేశాను, కానీ ఇప్పుడు నా వల్ల కావడం లేదు అని చెప్పేసి కూర్చున్న దగ్గరనే అలానే చనిపోతున్నారు. అంతే, మింగ్షు ఫుల్ గా ఏడుస్తూ ఉంది. వచ్చి గో మాస్టర్ భుజం మీద వాలిపోయి, ఇప్పుడు మీరు నన్ను పక్కకు తోసివేయరు కదా అని ఏడుస్తూ ఉంది. ఇప్పుడు గో మాస్టర్ ని పడుకోబెట్టేసి మింగ్షు పక్కనే కూర్చొని ఉంటూ ఉంటే రిమైనింగ్ అందరూ వచ్చి చుట్టూ నిలబడి ఉన్నారు. మన షీఫాంగ్ ఇదంతా నా వల్లనే జరిగింది అని మోకాల మీద నిలబడి క్షమాపణలు చెప్తున్నాడు. అందరూ వచ్చి చుట్టూ మోకాల మీద కూర్చొని ఉన్నారు. యూచి వచ్చి కళ్ళు తుడుచుకో అని కర్చీఫ్ ఇస్తుంది మింగ్షుకి. అప్పుడు మింగ్షు ఆ బ్రేస్లెట్ ని చూస్తూ ఉంది. ఇది 9 రింగ్స్ ని కంట్రోల్ చేయగలిగే బ్రేస్లెట్ నే కదా, దీని పవర్స్ ని యూజ్ చేసుకుని చనిపోయిన పర్సన్ ని మళ్ళీ తిరిగి తీసుకుని రాలేమా అని థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్ చనిపోయాడు అనే బాధతో ఫాక్స్టైమన్ వచ్చి సింగిల్ గా కూర్చొని వైన్ తాగుతూ ఉంటే లీ అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి చనిపోయిన వాళ్ళు ఎలానో చనిపోయారు, మిమ్మల్ని మీరు ఇలా కష్టపెట్టుకోకండి అని అంటుంది. ఇంకా నన్ను గేమ్ ఆడడానికి ఎవరు పిలుస్తారు, నేను ఇంకెవరితో గేమ్స్ ఆడుకోవాలి, నాకు ఇంకా కంపెనీ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు, ఇంత పెద్ద లోకంలో నాకు ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, నాకు ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ వీడు మాత్రమే, వీడు కూడా ఇప్పుడు వెళ్లిపోయాడు అని ఫాక్స్టైమన్ బాధపడుతున్నాడు. ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే, మీకు ఏడవాలి అని ఉంటే ఏడ్చేయండి అని లీ అంటుంది. ఏంటి నన్ను ఏడవమంటావా, నేను ఎన్ని ఇయర్స్ నుండి జీవిస్తున్నానో తెలుసా, నేను ఎలా ఏడవాలి అని అంటున్నాడు. లీ వెంటనే ఫాక్స్టైమన్ కళ్ళని మూసేస్తుంది. మీరు ఏడవబోతున్నట్లు ఎవరికీ తెలియదు, దయచేసి ఏడ్చి మీ బాధని కక్కేయండి అని అంటుంది. వెంటనే ఫాక్స్టైమన్ కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. నేను ఏడవడం నాకే కొంచెం కామెడీగా ఉంది, ఇంకొక రోజు దీన్ని నేను తలుచుకుంటూ ఉంటే నాకే నవ్వొచ్చేస్తుందేమో అని ఫాక్స్టైమన్ అంటూ ఉంటే, అలా ఏం ఉండదు, ఏడవడం పెద్ద నేరం కాదు అని లీ అంటుంది. యూజీ జిన్షో షాప్ దగ్గరికి వెళ్లి భూలోకంలో ఎవరైనా చనిపోతే ఏమేం ఫార్మాలిటీస్ చేస్తారు అని అడుగుతున్నారు. షాప్ అతను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇస్తున్నారు. చనిపోయిన వాళ్లంతా మన గురించి ఎవరైనా బాధపడుతున్నారా అని చూస్తూ ఉంటారు అని అంటూ ఉంటే, నిజంగా చనిపోయిన వాళ్ళని మనం తలుచుకుంటూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా అని యూచి అడుగుతుంది. ఇదంతా మన నమ్మకం అంతే అని చెప్పేసి, గో మాస్టర్ ఎంత పవర్ఫుల్ పర్సన్, కన్ఫర్మ్ గా ఏదో జరగబోయేటట్లు ఉంది అని జిన్షో అంటున్నాడు. ఒక మనిషి చనిపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నా గుండెల్లో చిన్న గీత పడిపోయినట్లు అనిపిస్తుంది అని యూచి అంటుంది. ఇద్దరు లోపలికి వస్తున్నారు. అంతలో షీఫాంగ్ మింగ్షుకి ఫుడ్ ఇద్దామని రూమ్ లోకి వచ్చి చూస్తూ ఉంటే మింగ్షు కనబడడం లేదు, బాడీ కూడా కనిపించడం లేదు. గో మాస్టర్ బాడీని తీసుకుని మింగ్షు ఎక్కడికో వెళ్ళింది అని వెతుకుతున్నారు. ఇప్పుడు మనకి రీహాయిని చూపిస్తున్నారు, అదే మన మియామింగ్ ఉంటున్న ప్లేస్. వాడేదో చిత్రాన్ని గీస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి ఒకడు వచ్చి, ఇలాగా చియువాన్ భాగాన్ని అంతం చేసేసారంట, అలానే ఇంకొక భాగం ఒకటి ఉందంట, వాళ్ళు కూడా ఆ పర్ల్ సోల్స్ ని ఇస్తున్నారు, వాళ్ళని కూడా అంతం చేయడానికి ఆ టీం వాళ్ళు వెళ్తున్నారంట, కానీ ఆ పర్ల్ సోల్స్ ని ఇచ్చేవారు ఎవరు, ఎక్కడ ఉన్నారు అని తెలియలేదు అంట, వాళ్ళని వెతుక్కుంటూ ఆ టీం వెళ్ళింది అని అంటున్నాడు. మియామింగ్ అంటున్నాడు, ఇంత పెద్ద విషయాన్ని సాధించి లీ కామ్గానే
ఉంది, ఇంకా నన్ను కాంటాక్ట్ చేయలేదు, అక్కడ ఏం చేస్తుందో ఏమో, ఏం అర్థం కావడం లేదు. ఇంపార్టెంట్ పర్సన్ కూడా చనిపోయాడు కదా, ఆ బాధలో ఏమైనా ఉందేమో, ఏం జరగబోతుందో నేను వెయిట్ చేసి చూస్తాను, ఎలా అయినా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావాల్సిందే కదా అని మియామింగ్ అంటున్నాడు. ఇక్కడ ఇంకో పక్క ఆ సముద్రలోకానికి అసిస్టెంట్ వచ్చి చియోన్ భాగం కంప్లీట్ గా అంతమైపోయింది అని చెప్తున్నాడు. ఏంటి, అంతరించిపోయారా? ఇంక నుండి మనకి ఆ పర్ల్స్ ఎవరు తెచ్చిస్తారు అని సముద్రరాణి అంటూ ఉంటే పక్కనే ఉన్న నెమలి పిల్ల అంటుంది, మనకి ఇంకా వేరే దారి లేదు, మనం ఎలా అయినా రీహాయిని కనిపెట్టాలి. ఆ 9 రింగ్స్ దొరికితేనే మనకి దాని ద్వారా శక్తి దొరుకుతుంది, లేకపోతే మనం కూడా త్వరలో అంతరించిపోతాము అని నెమలి పిల్ల అంటుంది. ఒకవేళ రీహాయిని కనిపెట్టలేకపోతే మనం ఏం చేయాలి అని పక్కన ఉన్న అమ్మాయి అడుగుతుంది. లేదు లేదు, మనం రీహాయిని కనిపెట్టి తీరాల్సిందే అని నెమలి పిల్ల అంటుంది. మియామిని ఆ మంత్రశక్తితో కట్టేసి ఉంచారు కదా, ఆ ప్లేస్ నే రీహాయ్, నన్ను ఎవరైనా కనిపెట్టి ఫ్రీ చేసేయాలి అని మియామిని ట్రై చేస్తూ ఉంటే ఇంకొక పక్క రీహాయిని ఎలా అయినా కనిపెట్టాలి అని సముద్రలోకం వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో పక్క మింగ్షూని వెతుక్కుంటూ పక్క ఊరికి వచ్చేస్తున్నారు. మన వాళ్ళంతా అక్కడ మింగ్షూ చదివి వదిలేసి వెళ్లిన బుక్స్ అంతా చూస్తున్నారు. దాంట్లో చనిపోయిన వ్యక్తిని మళ్లీ ఎలాగ తిరిగి తీసుకురావడం, దాంట్లో ఆ పవిత్ర పుణ్య బావి యొక్క పాత్ర ఏమిటి అనే బుక్ ఉంది. దానిని మింగ్షూ చదివేసి వెళ్ళింది అని అంటున్నారు. అంతలోనే మింగ్షూ ఆ పుణ్యబావి దగ్గరికి వెళ్లిపోతుంది. ఆ బావి లోపలికి వెళ్లాలి అని ట్రై చేస్తూ ఉంది, కానీ ఆ బావి తనని లోపలికి అలో చేయడం లేదు. ఈ బ్రేస్లెట్ నా దగ్గర ఉంది, అయినా కూడా నన్ను లోపలికి అలో చేయడం లేదు అని తించేస్తూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక్కడ అందరూ మింగ్షూని కనిపెట్టేసి తీసుకుని వచ్చేస్తున్నారు. ఫాక్సెమన్ మింగ్షూకి పవర్ ఇచ్చి లేపి కూర్చోబెట్టేస్తున్నారు. ఏం జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా అంతా దయచేసి చేయకు అని చెప్తున్నాడు. లేదు, నేను గో మాస్టర్ ని మళ్లీ తిరిగి తీసుకుని వస్తాను, నా శక్తిని నేను దానికోసమే యూజ్ చేస్తాను అని మింగ్షూ అంటుంది. వెంటనే యూచి, మీరొక్కటే ఎందుకు సింగిల్ గా ట్రై చేయడం, పైగా అది ఆపదతో కూడుకున్నది, మేమందరం కూడా దీనికి హెల్ప్ చేస్తాము, అందరం కలిసే దీన్ని చేద్దాము, ఈ రోజు నైట్ ఇక్కడే బాగా రెస్ట్ తీసుకుని రేపు అక్కడికి బయలుదేరదాము అని యూచి అంటుంది. అందరికీ అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మింగ్షూ వచ్చి బయట నిలబడుకొని ఉంది. అక్కడికి ఫాక్సెమన్ వచ్చేస్తున్నాడు. ఏమ్మా ఇంకా పడుకోలేదా అని అడుగుతూ ఉంటే, ఇక్కడ ఒక మందారం చెట్టు ఉండేది, అప్పుడు నేను కొంతమంది డెమాన్స్ ని చంపేసి సక్సెస్ఫుల్ గా ఇక్కడికి తిరిగి వచ్చేస్తే మీరే ఆ ఫ్లవర్ ని నా తలలో పెట్టాలి అని మాస్టర్ తో అన్నాను. కానీ అప్పుడు మాస్టర్ ఏదో సందేహంతోనే ఉన్నారు. నేను విన్నై వచ్చి అడిగితే ఈ ఫ్లవర్ ని కోయడం నాకు ఇష్టం లేదు అని చెప్పారు. కానీ కొన్ని డేస్ తర్వాత మాస్టర్ ఈ చెట్టుని నాశనం చేసేశారు అని మింగ్షూ అంటుంది. దానికి ఫాక్సెమన్, ఆ చెట్టుని ఎందుకు నాశనం చేశాడు, దానికి ఏమైనా రీజన్ ఉనిందా అని అడుగుతూ ఉంటే, అది నాకు కూడా రీజన్ తెలియదు, నాకు దాని గురించి కనిపెట్టాలి అని ఉంది అని మింగ్షూ చెప్తూ ఉంది. ఇక్కడ మియామింగ్ ని వెతుక్కుంటూ అందరూ వస్తున్నారు అనుకుంటా, ఎందుకంటే రీహాయ్ గురించి ఉన్న సీక్రెట్స్ అంతా వీడికి మాత్రమే తెలుసు కదా. లీ అందరినీ తీసుకుని వస్తూ ఉంది. ఓహో, అందరూ నా దగ్గరికి వస్తున్నారా, రండి రండి అని మియామింగ్ అనుకుంటున్నాడు. అంతలో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అలానే చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.